నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఇస్ పీకే. మీరు చూస్తున్నది పీకే బ్లాగ్స్. నేను మా ఫ్రెండ్స్ చార్మినార్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్తోనే డిస్కస్ చేసాం నేను నైట్ ఏడికి పోదామని. సో తిననీకి రెస్టారెంట్ ఆలోచిస్తే అక్కడ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చార్మినార్ కాడ ట్రై చేద్దామన్నారు. సో మా ఫ్రెండ్స్తోనే అయితే చార్మినార్ కాడికి వచ్చాను. మా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను. వీళ్ళతోనే అయితే వచ్చాను నేను ఈ రోజుకి. ఫస్ట్ రిఫ్రెష్ కానీ ఒక జ్యూస్ తాగితే అయిపోతుంది కదా. ఇక్కడ ఉంది షుగర్ కేన్ తాగుదాం ఫస్ట్. అయితే 10 రూపీస్ ఇక్కడ సిప్పర్ తీసుకుందామా? అయితే రిఫ్రెష్మెంట్ కోసం అయితే షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకుంటాం. సిప్పర్ వచ్చి 20 రూపీస్. ఏమనుకో షుగర్ కేన్ జ్యూస్ తాగేసి మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం చార్మినార్ని చూద్దామని. ఇక పక్కన అన్ని షాప్స్ చాలా వరకు ఉన్నాయి. చిన్న చిన్న షాప్స్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇక లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అని చాలా ఉంటాయి. బ్యాంగిల్స్, జుంకాలు, కమ్మలు అన్ని రకాలు ఉంటాయి. బ్యాగ్స్తో సహా చెప్పులు కూడా ఉంటాయి. బాయ్స్కి షూస్, వాచెస్, అత్తర్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. బుర్కాలు అయితే ఎక్కువగా అమ్ముతారు ఇక్కడ. ఇంకా మనం తిన్నికి వచ్చాం కాబట్టి చూసుకుంటే ఇక్కడ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు భయ్యా. ఇక అలా చూసుకుంటా వెళ్తూ ఉన్నాము. మనం చార్మినార్కి ఒక లుక్ ఇయ్యంగానే మనకి ఒకరు కనిపించారు. వాళ్ళెవరో మీరే చూసేయండి. బ్రో రివైండ్ జూమ్ ఇన్. చూసావా బ్రో, తన కార్డ్ చూపిస్తుంది. ఏడ్చావులే, మమ్మల్ని ఆ మాత్రం కూడా తృప్తి పడనియవా? ఇంత దూరం వచ్చి చార్మినార్ కాడ నిమ్రా ఛాయ్ తాగపోతే బాగోదని మా వాడు నిమ్రా ఛాయ్ పట్టుకొచ్చిండు. ఈ హోటల్ స్పెషల్ ఏంటంటే నిజాం టైం కాయిన్స్ ని టోకెన్స్ లాగా వాడతారు. చాయ్ తాగుడు అయిపోగానే జడేజ్ హైదరాబాద్ చార్ బందర్కి అయితే వచ్చాము. ఇక్కడ 2 ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము, మీరే చూడొచ్చు. ఏంద్రది? మసాలా పావు. మౌనిక ఇదేమి? వడాపావు. మన్నోడైతే చాలా వడ అయితే టేస్ట్ చేసాడు. ఎట్లా ఏదో ఒకటి లేరా? ఎట్లుంది మౌనిక? టేస్ట్గా మసాలా పావు బాగుంది కానీ వడాపావు బాగాలేదు. మేము ఒకటి తిందాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి తినాల్సి వస్తుంది. అంతే ఉంటది నాకు ఇవ్వకుండా తింటే. అయితే మిలాన్ జ్యూస్ సెంటర్కి అయితే వచ్చాము. సమ్మర్ టైంలో హీట్ని బీట్ చేయాలంటే జ్యూసెస్ పక్క తాగాలి. ఇక చార్మినార్ కాడికి వస్తే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా రకాలైన ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ వచ్చేసి మట్కా మలై. మేము స్టార్ ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. షాదద్ మలై అండ్ మ్యాంగో మలై. ఉంది మ్యాంగో మలై అయితే స్వీట్ ప్లస్ ఐస్ క్రీమ్ ఉంది. ఇందులో మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్. మలై కూడా బాగుంది. స్వీట్గా అయితే మస్తు సూపర్ ఉంది. అది కూడా ట్రై చేయి. షాదద్ మలై ఇది బెర్రీస్తో ఉంటుంది మొత్తం. మలబార్ బెర్రీస్. బాగుంది, పుల్ల పుల్లగా ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. మరి నాకు ఏనాడు పక్కకు ఎట్లుంది షాదద్ మలై?
ఇది కూడా ట్రై చేయి మ్యాంగో మలై. ఎట్లుంది? ఎట్లుందిరా మ్యాంగో మలై? షాదూద్ బాలే. అది కూడా బాగుంది. ఇది వచ్చి పుల్ల పుల్ల ఉంటుందిరా. ఇది ఇంకా స్వీట్గా బాగుంది. మ్యాంగో మలయా. ఇంకా కివి కూడా తీసుకుంది. టేస్ట్ చేయి. పుల్ల ఉంది సెట్. ఫ్రెషింగ్ ఉంది. తాగు తాగు ఎండలో బాగా కష్టపడి ఎరుగుతున్నావు కదా, తాగు. సేమ్ యాస్టిస్ కివీ ఫ్రూట్ ఫ్లేవరే, స్వీట్ ఏమి వేయలేదు ఇందులో, డైరెక్ట్ కివీ జ్యూస్ చేసి ఇచ్చేసారు. రిఫ్రెషింగ్ ఉంది కివీ అయితే. कितने साल हुआ ये शॉप लगा के? 30 years. ఇది మెను, కావాలంటే మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ఏ ఐటమ్స్ ఎంత రేట్ ఉన్నాయి అనేది. అన్ని జ్యూస్ సెంటర్లో జ్యూస్ తాగి వడా పావ్ మసాలా పావ్ తినేసి ఇప్పుడు తిరుగుతున్నాం. తిరుగుదాం అనే కాన్సెప్ట్తో అయితే వచ్చినాం మేమైతే. యాక్చువల్లీ ఈరోజు మా కాలేజ్లో ఫుడ్ ఫెస్ట్ నడుస్తుంది. చార్మినార్ ఫుడ్ కంటే కాలేజ్ ఫుడ్ ఎక్కువ అని చార్మినార్కి అయితే వచ్చేసాము. అచ్చా అట్లా ఇప్పుడే ఇట్లా చెప్తారు, ఇంకెప్పుడే ఇట్లా చెప్తారా? నువ్వు ఓకోరా బ్రో, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ఏం చేద్దామంటావు? ఇంక పార్ బై యువర్ బ్యానర్, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగినప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ శాతం ఈవినింగ్ నుంచి మిడ్ నైట్ వరకు పెడతారంట. ఇక హలీం కూడా ఈవినింగే స్టార్ట్ అవుతుందంట. మరెందుకు ఆఫ్టర్నూన్ వచ్చినావు? మనకేమైనా తెలుసా బోల్టు వాట్ ఈస్ వాట్ అనేది? మనకు వస్తేనే కదా ఐడియా వచ్చింది. సో మనలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుంది చార్మినార్కి ఏ టైంకి రావాలి, ఫుడ్ ఏ టైంకి అలా అరేంజ్ చేస్తారు అనేది. నిజమే బ్రో. మేము తిన్న ప్లేసెస్ లొకేషన్స్ వచ్చి చార్మినార్కి దగ్గరలోనే ఉంటాయి. మేము 2 గంటలు అట్లా చార్మినార్ చుట్టూ తిరిగి అట్ లాస్ట్ ఫైనల్లీ ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ కార్నర్కి అయితే వచ్చాము. ఇది చాలా ఫేమస్ అయిన హోటల్. మెను, ఫుడ్ ఐటమ్స్, బెవరేజెస్ కూడా ఉన్నాయి. పాస్ చేసి చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయో. ఇక అంబియన్స్ వచ్చి 19th సెంచరీలో ఎలా ఉందో అదే మెయింటెనెన్స్ ఇప్పటి వరకు చేస్తారు. మేము చికెన్ 65 రోటీ అయితే ఆర్డర్ చేసినాము. ఇప్పుడు మనోడు టేస్ట్ చేస్తాడు ఇది ఎట్లుంది అనేది. కానీ ఇక్కడ ఫేమస్ ఇదే చికెన్ 65 బోన్లెస్ 100 రూపీస్. ఇది రోటీ వచ్చి 10 రూపీస్ ఒకటి. ఎట్లుందిరా? మనం కూడా టేస్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంది. బాగుంది, టేస్ట్ బాగుంది. చికెన్ తందూరి 120 రూపీస్ హాఫ్ ప్లేట్. సో మనోడు టేస్ట్ చేస్తాడు ఫస్ట్ ఎట్లా ఉన్నది అనేది చెప్తాడు తిన్నాక. ఇది కూడా బాగానే ఉంది. మనోడికి చికెన్ తందూరి నచ్చింది, నాకేమో చికెన్ 65 నచ్చింది. మీకేమైనా ఫేమస్ ఫుడ్ ప్లేస్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ హోటల్లో అప్పటి కాలంలో కట్టించిన ప్లేసెస్ని ఫ్రేమ్ చేసి పెట్టారు. పని అయితే అయిపోయింది, తిందాం తిరుగుదాం అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పీకే బ్లాగ్స్.